ఎటువంటి దుష్ట ప్రయోగాలైనా, దుష్టశక్తులు బారిన పడినా వాటిని తరిమి కొట్టగల ప్రధాన క్షేత్రము, ఎటువంటి రుగ్మతలు, మానసిక రుగ్మతలు, అంతు చిక్కని వ్యాధులతో బాధపడుతున్న దర్శనం మాత్రం చేత అన్నిటినీ తొలగించగల శక్తివంతమైన క్షేత్రము చోటా నిక్కర్ భగవతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? ఈ ఆలయంలో జరిగే ప్రధాన పూజలు ఏమిటి? ఈ ఆలయంలో అమ్మవారిని ఎందుకు 3 రకాలుగా పూజిస్తారు? అసలు ఈ భూతప్రేత పిశాచాలను తొలగించడానికి చేసే ప్రత్యేకమైన పూజ ఏమిటి? అన్న వివరాలన్నింటినీ ఈ వీడియోలో తెలియజేస్తాను. సమాచారం ఎక్కువగా ఉంది కాబట్టి వీడియోను 3 భాగాలుగా చేస్తాను. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో ఈ ఆలయము ఎర్నాకులం నుండి 16 కిలోమీటర్ల దూరంలో చుట్టానిక్కర్ అనే ప్రదేశంలో ఉంది. ఈ ఊరు పేరు మీదనే ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. చుట్టానిక్కర్ భగవతి ఆలయము అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కొచ్చి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవడానికి రైలు, బస్సు, విమాన రవాణా సౌకర్యాలైతే ఉన్నాయి. కాకపోతే డైరెక్ట్గా టెంపుల్ వరకు అయితే ఏవి ఉండవు. మనం కొచ్చిలో ఫ్లైట్లో వస్తే కొచ్చిలో దిగొచ్చు, లేదా ట్రైన్ అయితే ఎర్నాకులంలో దిగొచ్చు. అక్కడి నుంచి ట్యాక్సీ కానీ ఆటోలు కానీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఊబర్ సౌకర్యం అయితే ధారాళంగా ఉంది. ఏ సమయంలో అయినా 24 అవర్స్ ఊబర్ సౌకర్యం ఉంది. ఈ ఆలయం 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా చెప్పబడుచున్నది. ఈ ఆలయం యొక్క నిర్మాణంలో ఇక్కడ దేవతలు కొలువై ఉన్న కథలలో ఆదిశంకరాచార్యుల వారి పాత్ర కూడా ప్రధానంగా ఉందని చెప్పవచ్చును. భగవతి అమ్మవారు ఇక్కడ వెలియడానికి ఉన్నటువంటి ప్రధానమైన కథల్లో మొదటి కథగా దీన్ని చెప్పవచ్చును. దాంట్లో చోటా నిక్కర్ ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఒక కన్నన్ అనే ఒక వ్యక్తి తన కూతురుతో కలిసి నివసించేవాడు. అతను తాంత్రిక విద్యల ద్వారా కాళీమాత ఉపాసన చేసేవాడు. ఆ ఉపాసనలో భాగంగా ప్రతి శుక్రవారము ఒక ఆవును బలిచ్చేవాడు అమ్మవారికి. ఇలా అమ్మవారి ఉపాసనలో ఆవును బలివ్వడం కొరకు అతను చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆవులను దొంగిలించేవాడు. అడవికి మేతకు వచ్చిన ఆవులను కూడా దొంగిలించి మరీ అమ్మవారికి బలిచ్చేవాడు. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ ఎన్నోసార్లు అతన్ని నివారించడానికి ప్రయత్నం చేసినారు, కానీ గట్టిగా చెప్పలేకపోయారు. కారణం ఏమంటే అతను తంత్ర విద్యల్లో ఉపాసనలో భాగంగా ఉన్నాడు, ఏమన్నా చేస్తాడని భయపడి వాళ్ళు వ్యతిరేకించారే కానీ గట్టిగా మాట్లాడలేకపోయినారు. ఈ రకంగా అతను ఆవులన్నీ బలిస్తూ ఉంటే ఒకసారి అతనికి ఎటువంటి ఆవు దొరకదు. అప్పుడు ఒక శుక్రవారం అతనికి ఒక చిన్న లేత దూడ ఒకటి దొరుకుతుంది. ఆ దూడను తెచ్చి అమ్మవారికి బలిచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతని కూతురు అడ్డం పడి, నాకు ఆడుకోవడానికి ఎవరూ లేరు, ఈ దూడనిస్తే నేను ఆడుకుంటాను అని చెప్పి ఆ బలి కార్యక్రమాన్ని జరగనీయకుండా తను ఆ దూడను తీసుకొని పెంచుకుంటూ ఉంటుంది. దీంట్లో భాగంగా అతను వేట జీవనాధారంగా జీవిస్తూ ఉంటాడు తాంత్రిక విద్యలతో పాటు. అతను వేటకు వెళ్ళినప్పుడు ఒకసారి అతని కూతుర్ని పాము కాటేసి అమ్మాయి చనిపోతుంది. అతను తిరిగి వచ్చి చనిపోయిన తన కూతురుని చూసి చాలా దుఃఖించి అమ్మవారితో నిష్ఠూరంగా మాట్లాడుకుంటాడు. ఇంత పూజలు చేస్తున్నాను, ఇన్ని బలులు ఇస్తున్నాను, నా కూతురిని నువ్వు చంపేస్తావా అని చెప్పినని. దాంట్లో భాగంగా అతను ఊరి గ్రామాల్లోకి వచ్చి అందరి సహాయం అడుగుతాడు. ఆ అమ్మాయిని దహనం చేయడానికి కర్రలన్నీ తీసుకొని వస్తారు. అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి శవం కూడా ఉండదు. అప్పుడు పండితులు చెప్తారు, నువ్వు చేసిన పాపాలే నీ కూతురికి దహన సంస్కారాలు కూడా దొరకకుండా శవం కూడా మాయమైపోయింది అని చెప్పి అందరు విమర్శిస్తారు. ఆ రకంగా అతను దుఃఖిస్తూ ఉండగానే, అతను చూస్తుండగానే వాళ్ళ కూతురు పెంచుకుంటున్న ఆ చిన్న దూడ ఒక శిల్పంలాగా మారిపోతుంది. అంటే ఒక చిన్న రాయిలాగా మారిపోతుంది. అది చూడ్డానికి ఒక రుద్రాక్ష ఆకారంలో ఉన్నటువంటి రాయిలాగా మారిపోతుంది. ఆ రాతి పక్కన ఇంకొక నల్లని రాయి కూడా ఒకటి ఏర్పడుతుంది. అలా జరుగుతూ ఉండంగానే అతనికి ఒక అశరీరవాణి మాటలు వినిపిస్తాయి. తను పూజ చేస్తున్న దేవత గొంతుకుతో వినిపిస్తుందన్నమాట. నువ్వు ఈ క్షుద్ర విద్యలు, ఈ పూజలు అన్నీ మానేసి అక్కడ ఏర్పడినటువంటి స్వరూపాలు లక్ష్మీనారాయణులు సాక్షాత్తు, వారికి నువ్వు శ్రద్ధగా భక్తిగా పూజ చేసుకొని నీ పాపాలు తొలగించుకో, నీకు మంచి జరుగుతుంది, నీకు కూడా మోక్షం లభిస్తుంది అని ఆమె అంతర్ధానం అవుతుంది. అప్పుడు అతను ఆ 2 విగ్రహాలను శ్రద్ధగా భక్తిగా నిష్ఠగా పూజ చేసుకోవడం మొదలు పెడతాడు. తన దుష్ట కార్యక్రమాలన్నీ మానేసి మంచిగా పూజ చేసుకుంటూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యక్షిని, శాకిని వంటి దుష్టశక్తులు కూడా దీంతో అక్కడి నుంచి అడవిలో నుంచి మాయమైపోతాయి మెల్లమెల్లగా. సో ఇలా జరుగుతుండగా కొంతకాలానికి ఆ కన్నప్ప మరణిస్తాడు. అతను మరణించడంతో అతను పూజిస్తున్నటువంటి ఆ శిలలకు ఎటువంటి పూజలు లభించక మట్టితో దుమ్ముతో కప్పబడిపోతాయి. కొంతకాలానికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ఒక అమ్మాయి ఆవులు మేపుకుంటూ గడ్డి కోసుకోవడానికి అక్కడికి వచ్చి కొడవలి నూరుకోవడానికి ఆ రాతి మీద ఇలా సానబెడుతుంది. సానబెట్టేసరికి ఆ కొడవలి ముక్క తగిలి ఒక రాయి నుంచి ధారాపాతంగా రక్తం గారుతుంది.
రక్తం గారేసరికి అమ్మాయి భయపడిపోయి ఊర్లోకి పోయి అందరిని పిలుచుకొస్తుంది. ఇదేదో దుష్టశక్తుల ప్రభావం అని అందరూ పరిగెత్తుకొని కర్రలు, నిప్పులు తీసుకొనొస్తారు. కాగడాలన్నీ పట్టుకొనొస్తారు. అక్కడికొచ్చి చూస్తే అక్కడున్న వైబ్రేషన్ అంతా కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళు ఊహించినట్టుగా క్షుద్రంగా ఏమీ కనిపించదు. అప్పుడు వాళ్ళు కేరళ శాస్త్రం ప్రకారము గవ్వల శాస్త్రం, ప్రశ్నా శాస్త్రం వేసి చూస్తే అది దైవికంగా ఉన్న శక్తి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతల ద్వారా విన్న ఈ కన్నప్ప కథలన్నీ గుర్తు చేసుకొని, సో ఇది ఆ ప్రదేశమే, కన్నప్ప పూజించిన ఆ శిల్పాలే, ఇక్కడున్నటువంటి దుష్టత్వాన్ని పోగొట్టి యక్షిని, సాకిని, డాకినీలన్నిటిని తరిమేసి ఇక్కడ చుట్టూ వాతావరణాన్ని మంచిగా చేసినాయి. మనం కూడా ఇక్కడ నివసిస్తామని అప్పుడక్కడ మళ్ళీ ఊరులాగా ఏర్పడి అందరూ కూడా పూజ చేయడం మొదలుపెడతారనమాట. ఇలా జరుగుతూ ఉండంగానే ఆ చుట్టుపక్కల మెల్లమెల్లగా దుష్టశక్తులన్నీ దూరమైతా వస్తాయి. కానీ ఆ చుట్టుపక్కల కేరళలో ఈ బలి కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉంటాయి. వీడియో మరీ పెద్దదవుతుంది కాబట్టి 2, 3 కథలను మరొక వీడియోలో చేస్తాను. ముందు ముందు చెప్పే వీడియోల్లో ఉపయోగపడే సమాచారం చాలా ఉంది. కాబట్టి దయచేసి ఆ 2, 3 వీడియోలను కూడా చూస్తే మీకు మొత్తం సమాచారము అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.